ఎల్ఐసి గవర్నమెంట్, మిగతా కంపెనీలు ప్రైవేట్, మరి అసలు తేడా ఏంటి? అందరికీ నమస్కారం. చాలామంది నన్ను ఒకే ప్రశ్న అడుగుతూ ఉంటారు, మేడం ఎల్ఐసి గవర్నమెంట్, టాటా ఏఐఏ, హెచ్డిఎఫ్సి లైఫ్, ఐసిఐసిఐ, మ్యాక్స్ లైఫ్ లాంటివి ప్రైవేట్ కంపెనీలు, మరి ఏది బెస్ట్? ఇక్కడ ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎల్ఐసి అనేది ప్రభుత్వ యాజమాన్యంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. మిగతా కంపెనీలు అంటే ఇక్కడ మిగతా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ ప్రైవేట్ కంపెనీలు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఎల్ఐసి అయినా ఇక్కడ ప్రైవేటు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలైనా ఏవైనా సరే ఐఆర్డిఏఐ అనే నియంత్రణ సంస్థ పర్యవేక్షిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ కంపెనీ ఏది చెప్తే ఐఆర్డిఏఐ అనే సంస్థ ఏ నియమాలు చెప్తే ఈ కింది ఇన్సూరెన్స్ కంపెనీలు తప్పకుండా నియమాలను పాటించాలి. సో ఇక్కడ ఇంకొక ప్రశ్న నన్ను ఏమడిగారంటే, ప్రైవేట్ కంపెనీలు క్లెయిమ్ ఇవ్వవా? ఇది చాలా వరకు నిజం కాదండి. ఎందుకంటే మనం పాలసీ తీసుకునేటప్పుడు మనం సరైన వివరాలు ఇవ్వాలి, మనం ఆ నిబంధనలను పాటించాలి. తప్పకుండా ఆ నిబంధనలు అలాంటివి పాటిస్తేనే మనకు పాలసీ తీసుకునేటప్పుడు అన్ని అంశాలు కూడా ఇవన్నీ ముఖ్యమైనవి. ప్రతి కంపెనీలో మనకి ఏముంటాయి? ప్రీమియం, బెనిఫిట్స్, ఫీచర్స్, రైడర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ కొంచెం మారుతూ ఉంటాయి. సో ఫీచర్స్ అన్ని మారినప్పుడు అందరికీ ఒకే కంపెనీ బెస్ట్ అని మనం చెప్పలేం. కాబట్టి ఏది ఏమైనా సరే మన ఆదాయం మీ కుటుంబానికి, మీ ఆదాయానికి తగ్గట్టు మీ లక్ష్యాలకు అవసరమైన పాలసీని ఎంచుకోవడం ముఖ్యం. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గవర్నమెంట్ కంపెనీ కాబట్టి మనం బెస్ట్ అని అనడం కూడా సరైంది కాదు. ప్రైవేట్ కంపెనీ కాబట్టి నమ్మకూడదు అని అన్నది కూడా సరైంది కాదు. మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే, ఉపయోగపడితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇలాంటి ఇన్సూరెన్స్ అవేర్నెస్ వీడియోస్ కోసం నిహారిక ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.